జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద మధ్యతరగతి రైతాంగ ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని శాసనసభ సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగానికి మరియు వినియోగదారులకు సవరించిన జీఎస్టీ 2.0తో లబ్ధి చేకూర్చే విషయాలను విశదపరిచారు. ఈ సందర్భంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు భవన నిర్మాణ ఆధారిత సామాగ్రితో కూడిన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లో అమర్చిన స్టాళ్లను శాసనసభ సభ్యురాలు అదితి గజపతిరాజుతో సహా కమిషనర్ పల్లి నల్లనయ్య, కమర్షియల్ టాక్స్ జాయింట్ డైరెక్టర్ జి నిర్మలా జ్యోతి, జిల్లా పరిషత్ సిఇఓ సత్యనారాయణమూర్తి, క్రీడై ప్రతినిధులు సందర్శించారు. మన సెకండ్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసిన విధానం. అయితే ముందు ఏదున్నా సరే ఈరోజు 2 స్లాబ్స్ ప్రజలకి బెనిఫిట్ అవ్వడానికి ఈ స్లాబ్స్ అనేది తగ్గించారు. ఈరోజు ఓన్లీ 5%, 18%, అఫ్కోర్స్ 0% అనేది ఉంటుంది. మన అందరికీ 0% అనేది చాలా ఇష్టం ఉంటుంది, కానీ 18% అండ్ 5% కూడా ఉన్నాయి. అయితే ఈ 18% అండ్ 5% మినిమం టాక్సేషన్ మనం చూస్తుంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 టాక్సేషన్. అయితే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, సిగరెట్లు అటువంటి పదార్థాలన్నీ టాక్సేషన్ పెంచారు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద తగ్గించారు. అయితే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సిగరెట్ తాగి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకోవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అవనండి, ప్రైమ్ మినిస్టర్ గారు అవనండి, ముఖ్యమంత్రి గారు అవనండి